మీ సునీత హిడెన్ గార్డెన్స్ ఛానల్ ద్వారా మీకు పరిచయం అయి ఉన్నాను. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ కోసం చూద్దామండి. డ్రాగన్ ఫ్రూట్ ఇది మనం డ్రాగన్ ఫ్రూట్ వలన మనకి లాభాలు ఏంటంటే షుగర్ వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. ఇది నా దగ్గర ఉన్నది అయితే పింక్ కలరు, వైట్ నాకు దొరకలేదు, వెతికాను కానీ నాకు ఈ పింక్ కలర్ ఈ డ్రాగన్ ఫ్రూట్ దొరికిందండి. దీనికైతే ఈ సంవత్సరం చాలా పళ్ళు వచ్చాయి. ఇంచుమించు నేను 10 పళ్ళు కోసాను. ఇంకా ఉన్నాయండి. ఇంకా చెట్టుకి ఈ యొక్క కొమ్మకి చాలా ఒక్కొక్క కొమ్మకి 2-3 వస్తాయి. ఇదైతే 3 years అయ్యింది ఈ మొక్క. గత సంవత్సరంలో అయితే ఒక 6-8 పళ్ళు కాసాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం ఎక్కువగా నేను హార్వెస్ట్ చేశాను. ఇగోండి మొక్క మీకు మొన్న ఫ్లవర్ పెట్టాను కదండి, డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ బ్రహ్మకమల్లా ఉంటుందని. ఆ ఫ్లవర్స్ విడేటప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అది వీడియో తీయాలి అని నాకు చాలా ఆతృతగా ఉంటుంది. అది విడుతున్నప్పుడు దాన్ని చూస్తూ ఉంటాను నేను. చాలా అందంగా కనిపిస్తుంది. ఆ రెక్కలు కూడా మందంగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఆ ఫ్లవర్ విడేటప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. ఆ లైటింగ్కి ఆ రోజైతే మూన్ లైట్ పడిందండి. ఆ మూన్ లైట్ పడినప్పుడు చాలా ఆనందం అనిపించింది, హ్యాపీ అనిపించింది నాకు. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్కి తెగుళ్ళు అయితే ఏమీ రావండి, కానీ ఇలా వస్తాయి. వీటి వల్ల ఏం ప్రాబ్లం లేదు, కానీ దీని చుట్టూ ముళ్ళు ఉంటాయండి. కానీ ఈ ముళ్ళు మాత్రం తీసేయాలి. తీసినప్పుడే మీకు పళ్ళు అక్కడ నుంచి మీకు పళ్ళు వస్తాయి, ఫ్రూట్స్ వస్తాయి. ఈ ముళ్ళు మాత్రం తీయాలి. ఈ ముళ్ళు ఇలా తీసేస్తే వచ్చేస్తాయి ఇవి. మళ్ళీ త్రోవలో ఎక్కడ పడేయకండి, గుచ్చుకున్నాయంటే ప్రమాదం, మరి కనిపించదు. ఇలా తీసేయాలి. ఇలా తీసేస్తే అక్కడ నుంచి మీకు మళ్ళీ ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఈ ముళ్ళున్న దగ్గర రాదు. ఇది ఏంటంటే ఇలా తీసేస్తే మీకు ఫ్రూట్స్ స్టార్ట్ అవుతాయి. ఇదిగోండి తీసాను చూడండి ఫ్రూట్. దీనికి వాటర్ ఎక్కువ అవసరం లేదండి. వాటర్ అయితే మాత్రం ఎక్కువ అవసరం లేదు. ఇదిగోండి చెట్టుకి అయితే చాలా ఫ్రూట్స్ వచ్చాయి. ఈ సంవత్సరం అయితే నేను చాలా ఎక్కువగా హార్వెస్ట్ చేశాను. ఇంకా పెరుగుతుంది. నేను ఇవి తీసేసి కూడా వేరే దగ్గర వేసాను. ఇది కూడా ప్రాపగేషన్ ఎలా చేయాలో చూపుతాను. ఇదిగోండి ఇది ఒక పండు ఇలా ప్రాపగేషన్ ఎలా అవుతుందో కూడా నేను చెప్తాను. ఇది ఈ కొమ్మల కిందకి ఉండాలండి. ఎక్కువగా ఉంటేనే, క్రిందకు వేలబడితేనే వీటికి ఎక్కువ పళ్ళు వస్తాయండి. పళ్ళు వస్తాయి, అవి నిలబడతాయి కూడా. మీదకుంటే పళ్ళు అయితే అవి ఉండవండి, సరిగ్గా ఉండవు. కానీ క్రిందకి దించినప్పుడు వీటికి ఇంకోండి నేనైతే ఈ గోళంలో పక్కన పెట్టేసి మళ్ళీ ఇక్కడ దాని కొమ్మను దించేసాను కిందకి. అంటే రూట్స్ వస్తాయి. మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కట్ చేసుకొని మళ్ళీ ఇది వదిలేస్తే ఇది ఒక కొమ్మ అయిపోతుంది. దీనికి మళ్ళీ పళ్ళు స్టార్ట్ అవుతాయి. అలాగా నేను ఇవి చేశాను. ఇలా కూడా ప్రాపగేషన్ చేయొచ్చు. తరువాత ఇదిగోండి ఆ కొమ్మలు తీసి ఇక్కడ కూడా వేసాను. ఇది నెక్స్ట్ ఇయర్కి రావాలి. అలాగే దీనికి ఏంటంటే ఒక గోడ కానీ దన్ను తగిలితే ఇదిగోండి చూడండి ఎలా వేర్లు అతుక్కొని వెళ్ళిపోద్ది. అలాగా ఇలా వేరంగా పెరిగిపోద్ది ఇది. ఇక్కడ కూడా ఒక కొమ్మ తెచ్చి వేసాను. దీనికి కూడా పళ్ళు స్టార్ట్ అయ్యాయి 2. ఇవ్వండి కర్రకు కట్టాను. ఇది ఎలా ప్రాపగేషన్ చేసుకోవాలంటే చూడండి, ఈ కణుపు ఉంది కదండి, ఈ కణుపు ఇక్కడ కట్ చేసామనుకోండి. ఇక్కడ కట్ చేస్తే ఈ ప్రతి దగ్గర ఒక జాయింట్ ఉంటుంది చూడండి. ప్రతి దగ్గర ఒక జాయింట్. ఆ జాయింట్ నుంచి మనకి చూసారా ఇక్కడ జాయింట్. ఈ జాయింట్ దగ్గర నుంచి మనకి 2 కొమ్మలు వచ్చాయి. మళ్ళీ ఇక్కడ మనం ఎప్పుడు కూడా పళ్ళు రావాలి అని అంటే మాత్రం ఇది కట్ చేయాలండి. ఈ ముందుకుంది కదా, ఇది కట్ చేయాలి. చూసారా ఇదిగోండి ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేస్తే ఇక్కడ నుంచి ఒక జాయింట్, ఇక్కడ నుంచి ఒక జాయింట్, ఫ్రూట్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇలా కట్ చేస్తేనే.
అయితే ఈ కొమ్మ ఇక్కడ కట్ చేసామనుకోండి, ఈ కొమ్మను ఇక్కడ మనం వేరే దానిలో వేసినట్లయితే మనకి ఇక్కడ నుంచి వస్తాయి రూట్స్. తర్వాత ఇంకొక కొమ్మ ఇలాగా మనం తీసేస్తున్నాం కదా, ఇవి తీసిన దగ్గర నుంచి కూడా కొమ్మలు స్టార్ట్ అవుతాయండి, వేరే కొమ్మలు. అలా వచ్చిన కొమ్మలే ఇదిగోండి, ఇవి ఇలా వస్తాయి. ఇవి వచ్చి వీటి ద్వారా మనకేంటంటే ఆ మీదన కట్ చేస్తే అక్కడ మీకు ఫ్లవర్స్ వస్తాయి, మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి అక్కడ. ఆ ఫ్రూట్స్ వచ్చి అక్కడ 1-2 ఫ్రూట్స్ రావడానికి అవకాశం ఉంది. అలా వచ్చిందే ఈ కొమ్మండి. నేను చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. ఇక్కడ ఫ్రూట్ వచ్చింది గతసారి, దాన్ని తెంపేశాను. ఈ సంవత్సరం అయితే ఈ పళ్ళు బాగా తిన్నామండి మేమైతే. చాలామందికి ఇచ్చాను, చాలామందికి గిఫ్ట్గా ఇచ్చాను. ఇదో పండు పండింది, ఇంకో పండు పండుతుంది. నెక్స్ట్ హార్వెస్ట్కి ఇవి తయారవుతాయి. మీకు ఈ యొక్క వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఏడెన్ గార్డెన్స్ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకి మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. దీనికైతే ఏం ఇవ్వవసరం లేదండి. దీనికి ఓన్లీ వాటర్, మనం ఏదైతే వీటికన్నిటికీ ఇస్తున్నామో లిక్విడ్స్, అవే లిక్విడ్స్ మనము ఇవ్వచ్చు. దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. ఇది ఏంటంటే ఎడారిలో పెరిగే మొక్క కనుక దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇతరులకి మీరు షేర్ చేస్తే నాకు అనేకమైన నోటిఫికేషన్స్ నేను పెట్టడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇంకా అనేకమైన మొక్కల గురించి నేను మీకు తెలియపరచడానికి అవకాశం ఉంటుంది. మీ కామెంట్ కూడా చేయండి. ఇది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. మీ కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. చాలామంది లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా మీరు సబ్స్క్రైబ్ చేసి పైన బెల్ అని ఉంటుంది, అది ఆల్ అని ఉంటుంది. బెల్ దగ్గర మీకు సబ్స్క్రైబ్ ఆల్ అని ఉంటుంది. ఆల్ అని మీరు ఇచ్చేసారనుకోండి, మీకు ఎప్పుడు నేను వీడియోస్ పెడితే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తూనే ఉంటాయి. ఆల్ అని మీరు సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ.